మాట్లాడితే ఎలా ఉంటుందని ఈ థీమ్ లో రాకెట్ రాఘవ ఎలా వస్తున్నాడు, ఏ వస్తువులా వస్తున్నాడు, ఎలా నవ్వించబోతున్నాడు చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. బావా బావా ఈ పాట ఎవరు రాశారా గానీ బావా సినిమాలోని బావా డౌట్ లేదు బావా మన చూసే రాశాడు బావా. నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు. ఈ విధంగా మొత్తం సొసైటీకి ఉపయోగపడుతున్నాం బావా మనం. కానీ ఫ్యూచర్ లో మాత్రం మీతో మాకు అవసరం లేదు బావా. మాతో అవసరం లేదా? ఏంటి బావా అంత మాట నుంచి పుసుకుని డిజిటల్ వచ్చేసే బావా. డిజిటల్ అంటే మొత్తం పాస్వర్డ్ పెట్టి లాక్ చేసేస్తారు. ఇంకా నీతో అవసరం లేదు ఫ్యూచర్ లో. పాస్వర్డ్ గానీ మర్చిపోయారు అనుకో నీకు పగిలిపోద్ది. వెళ్ళి ఇంకో కొత్త కప్పను కొని తెచ్చుకుంటారు తెలుసా. ఎక్స్ట్రా చేస్తున్నావు బావా. ఎప్పుడు కూడా మమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేయకు. కలిసి ఉంటే కలదు సుఖం రా, ఐక్యమత్యమే మహాబలం. బావా గట్టిగా మాట్లాడుకో, మెసేజ్ అనుకుంటా. కానీ బావా ఈ మనసుని ఎవరు నమ్మేటట్లేదు బావా. నేను నమ్మట్లేదా? అవును బావా, మనసులకు చాలా అనుమానం బావా. ఏంటి బావా? నన్ను తాళ వేస్తారో నువ్వు పక్క ఉండగానే. అవును, పోరగలు పట్టుకుని ఎలాంటి పడుతుంటారు బావా. ఆట ఆట అంతేనా? పెద్దలు మరీ పట్టుకొని చూస్తారు బావా. ఏంటి నా బాడీని బావా. పూర్తిగా చెప్పి ఇలా చెప్తే ఎంత చండాలంగా ఉంది తెలుసా బావా. కానీ నా బాధల్లో నేను ఇలా ఉంటే నువ్వు మాత్రం ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నావు బావా. నేను ఎప్పుడు ఇంతే బావా, ఎంత ఉల్లాసంగా ఉంటా, ఉత్సాహంగా ఉంటా. కానీ బావా నువ్వు మాత్రం నా దగ్గర ఏదో దాస్తున్నావు బావా. ఏం లేదు బావా, ఈ మధ్య నేను లవ్ లో పడ్డాను బావా. కంగ్రాచులేషన్స్ బావా. ఎవరు బావా అమ్మాయి? మన ఓనరం తోటి లవ్ లో పడ్డాను. బావా నువ్వు ఐ లవ్ అని చెప్పావా? ఎక్కడ చెప్పనిస్తుంది బావా, ఊపిరి అన్నకుండా ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది బావా నన్ను. ఎలా చెప్పగలుగుతావు బావా? ఎలా చెప్పడం ఏంటి, నేనంటే ఎంత ప్రేమ లేకపోతున్నాను మనిషి బొడ్లో పెట్టుకుంటుందా ఓనర్ అమ్మా. ఓ అవునా? ఏ సౌండ్ వస్తుంది, ఓనర్ అమ్మ వస్తున్నట్టుంది. అయ్యి బాబు బొడ్డు దగ్గర కీసు కన్ను గీటితే సుల్తానా కసి కట్టు దాటడా దీవానా కొట్టె ముద్దుల నిజంగా చాలా గ్రేట్ బావా. ఓనరం ఎక్కడ ఉంటే సిగ్గేసేస్తుంది బాబు, లోపలికి వెళ్ళిపోతే బాగుంది. కానీ బావా ఒక చిన్న డౌట్ బావా. ఏం బావా ఈ విషయం ఓనర్కి ఏమైనా తెలిసిపోయిందా? డౌట్ రేజ్ చేసావు బాబోయ్. మొదట్లో మనం ఓనర్ గడికి పెద్దగా డౌట్ రాలేదు కానీ బావా, ఈ మధ్య నా మీద కొద్దిగా డౌటింగ్ వచ్చింది, నాకు డౌట్ వచ్చింది బావ. ఎలా చెప్పగలుగుతారు బావా? మొదట్లో నన్ను పర్సులో పెట్టి జేబులో పెట్టుకున్నాడు. ఓకే. ఈ మధ్య ఏలుకి తగిలించుకుని గెర్రా 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 తిప్పేస్తున్నాడు బావా. కళ్ళు తిరిగిపోతున్నాయి, గుండె అయిపోతుంది, ఆడి చేతిలోనే చచ్చిపోతానేమో భయం బావా నాకు. కరెక్టే బావు, నాకు కూడా భయం వేస్తుంది బావా. బావా ఎందుకైనా మంచిది నువ్వు ఇన్సూరెన్స్ చేయించుకో బావా. డౌట్ లేదు బావా, వర్కౌట్ అవుతాం. ఏం బావా? ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకు డబ్బులు ఎవరు బావా. ఎందుకు బావా ఇస్తారు? ఇప్పుడు నేను పోయాను అనుకో, బిగిరి వాళ్ళు ఇంకో డూప్లికేట్ తాళం ఉంది కదా, అది ఉంటే మనకు డబ్బులు ఎందుకు ఇస్తారు బావా? ఎవరు బావా? కరెక్టే బావా, కరెక్ట్. నమ్మలేం బావా మనం. కానీ బావా మొన్నటికి మొన్న మా తమ్ముడిని బాంబులు పెట్టి లేపేశారు బావా. ఎక్కడ ఉంటాడు మీ తమ్ముడు? నడి బజార్ లో, మార్కెట్ లోనో బాంబులు పెట్టి లేపేశారు. అవును బావా. ఇన్సూరెన్స్ వచ్చిందా? నాకు రాలే, షాపుడికి వచ్చింది. కానీ బావా నీ లైఫ్ మాత్రం చాలా హ్యాపీగా ఉంది బావా. ఎందుకు అనిపిస్తుంది? నువ్వు ఓనర్ రమ్మని చూసా అంటున్నావా? కాదు, నన్ను ఎప్పుడు ఒక్కడిని వేసి పెడతారా? నువ్వు మాత్రం అలా సైట్ సింక్ వెళ్ళి వస్తుంటావు ఎప్పుడు. అదే బావా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. సైట్ సీయింగ్ వెళ్తాను కానీ ఒకసారి దరిద్రమైన సైట్లు అన్ని చూడాల్సి వస్తుంటది. నేను ఏం బావా ఏం చూసావు? మనం ఓనర్ నన్ను అడి మొలతాడు కట్టుకుంటాడు బావా. 10 ఏళ్ళ నుంచి అదే మెయింటైన్ చేస్తున్నాను. చెమట పట్టిపోయి కుళ్ళెత్తిపోయి చండాలంగా ఉంటది, అయినా మనం చంపుకుని ఆడితే వెళ్తున్నాను బయటికి. ఎవడన్నా మనిషి అన్న వాడు తాళం ఇటుపక్క కడతాడు, ఆడు ఒకసారి ముందుని ఒకసారి వెనకాతలా కడుతుంటాడు బావా. దీని అమ్మ జీవితం గంట కొట్టినట్టు ఉంటది బావా. పగలంతా ఇలా ఉంటదా,
చీకట పడితే ఆడు ఎవడో కానీ కొత్త జనం వస్తుంటారు బావా. బావా ఈడే అనుకుంటా బావా, మొన్నటి నుంచి నాకు లైటింగ్ కొడుతుంది బావా. వీడు ఎప్పుడు ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు బావా. బావా నీ దండం పెడతాడు, దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దొరుకు బావా. నేను దొరకను. ప్లీజ్ బావా, నన్ను చంపేస్తాడు బావా వీడు. ఒరే బావా, వాడికి నాతో పని లేదురా, నాలో డోలు పోలేదు మంది ఉంటారు వాడి దగ్గర. బావా నీ దండం పెడతా బావా. బావా వీడు పట్టుకున్నామ్మా. బావా 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 వీడు పలగొట్టేటట్టుంది బావా. నువ్వంటే ఎంత ప్రేమ బావా, మెల్లిమెల్లిగా ప్రేమ అనుకున్నాను మెల్లిగా తడుతుంటే. బావా, అదే సంగతి సౌండ్ చేస్తే పక్కింటి వాళ్ళు లేచిపోతారని మెల్లిగా తడుగుతున్నాడా. నీ దండం పెడతా బావా, దొరుకు బావా. బావా బావా అమ్మ బాబోయ్, మా ఇంట్లో ఉండరు అసలు చాలా పిసిలోనాడు. పనికిరానికి అప్ప నాకెందుకని పెంట కుప్ప మీద పారేస్తాడు. తర్వాత అది లేని నేను ఎందుకు నన్ను పారేస్తాడు. ముందే నేను పారిపోతా. అయ్ బాబోయ్, విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. సో జడ్జెస్ మీకు ఎలా అనిపించింది ఈ స్కెచ్? రోజా మ్యామ్. ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అవసరమైంది తాళం కప్ప అండ్ తాళం కీసు. సో మీరేంటి బొడ్డులో పెట్టుకుంటే ఓనరమ్మ లవ్ చేసేసిందని ఫీల్ అయిపోయారా? మురిసిపోయాడు బాగా. రోజా గారు మీరు ఎక్కడ పెట్టుకుంటారు మీ తాళాలు? నేను అసలు ఎక్కడ పెట్టుకుని ఇట్లాంటి రాంగ్ ఒపీనియన్స్ వస్తాయని అది తీసి ఎక్కడ పెడితే టేబుల్ పైన. రాను రాను ఈ కీస్ ఎక్కడ ఉంటాయి, అంత నెంబర్ సిస్టమే కదా, కానీ నెంబర్ మర్చిపోతే నీకు పగిలిపోద్ది అంట. చాలా బాగుంది నిజంగా. లాక్ అండ్ కీ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో ఇంట్రెస్టింగ్ గా ఉంది. వెరీ నైస్. నాగ్ బాబు సార్. రాఘవా సార్ సార్ చాలా నీట్ గా నైస్ గా క్యూట్ గా ఉంది. మీ ఇద్దరు మాడుకుంటే యాక్చువల్లీ ఈ స్కిట్ చేయాలంటే కొంచెం డ్రై స్కిట్ ఇది. దీంట్లో నవ్వించాలంటే చాలా కష్టమైన విషయం. అయినా కూడా ఫన్ క్రియేట్ చేసి కొన్ని రోజుల తర్వాత డిజిటల్ ఉంటుంది, అప్పుడు నీకు పగులుతుందని అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ చెప్పి. ఆఖరికి దొంగోడు వస్తాడు, ఆడొస్తే ప్రాబ్లం పగల అన్నీ చాలా చాలా నీట్ గా క్యూట్ గా లవ్లీగా ఉంది స్కిట్. ఈ స్కిట్ చూసిన వాళ్ళు ఎవరు కూడా అమ్మాయిలు నాకు తెలిసి కీసు బొడ్లో గానీ ఇంకెక్కడ గానీ పెట్టరు అనుకుంటా. మళ్ళీ ఒక మెసేజ్ ఇచ్చారు లేడీస్ కి. చాలా బాగుంది రా కిట్. గుడ్ గుడ్. లాస్ట్ వారం ఒకే ఒక్క పాయింట్ తో ఓడిపోయారు. మరి ఈ వారం పరిస్థితి ఏంటి? ఏ వారమైనా సరే కొడతామని వస్తాం ముందుకి. నేను ఒకటి చెప్పాలనుకున్నానండి. చెప్పండి. వరదలు వచ్చాక ఊళ్ళు మిలిగిపోతాయి, శుక్రవారం వాళ్ళు వచ్చాక శనివారంలో అప్పుల్లో మునిగిపోతుంటారు. పర్లేదు రాఘు గారు, కనీసం మేము ఫైట్ చేస్తున్నాం. తెలుసు మీరు ఎంత హ్యాపీగా సర్వైవ్ అవుతుంటే కారణం మేము పడేసిన 5 వేళ్లతోటి. హలో హలో హలో. లాస్ట్ టైం నా నోరు నొక్కేశారు మేడం. లాస్ట్ టైం నోరు నొక్కేశారు, ఈసారి మొత్తానికి తొక్కేస్తారు. వద్దండి, కంట్రోల్లోనే ఉండడం మంచిది.